బ్రేకింగ్ న్యూస్. బిడ్డ వైకల్యంతో పుడితే తల్లిదండ్రులు వదిలేస్తారా? ఏ తల్లిదండ్రులు కూడా వదిలేయరు. కానీ రాజేంద్ర నగర్లో మాత్రం అమానుషం చోటు చేసుకుంది. భర్త ఇంటి ముందు ఒక భార్య న్యాయ పోరాటానికి దిగింది. అందుకు కారణం ఆ బిడ్డ. చూస్తున్నారా, ఒక బిడ్డ వైకల్యంతో ఉన్నాడు. ఆ బిడ్డను వదిలేయాలి అని తండ్రి చెప్తున్నాడు. కానీ నవమోసాలు కడుపున మోసి కన్న బిడ్డను వదిలేయలేక, ఆ తల్లి పేగుబంధాన్ని తెంచుకోలేక, భర్తను వదులుకోలేక న్యాయ పోరాటానికి దిగింది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. న్యాయ పోరాటానికి దిగింది ఆ భార్య. బీటుగూరి ఉదయభాస్కర్తో అలేఖ్యకు వివాహం జరిగింది. ఒక దివ్యాంగుడికి జన్మనిచ్చింది అలేఖ్య. దివ్యాంగుడిని కన్నావు అంటూ భర్త చేరదీయలేదు. కొడుకును వదిలేసి నా ఇంటికి రావాలి అంటూ భర్త పట్టుబట్టాడు. కానీ నవమోసాలు మోసి కన్ని పెంచిన బిడ్డను వదిలేయలేక, పేగుబంధాన్ని తెంచుకోలేక, ఇటు వివాహ బంధాన్ని వదిలేసుకోలేక ఆ భార్య న్యాయ పోరాటానికి దిగింది. కానీ భర్త మాత్రం భార్యను రానివ్వడం లేదు. అక్కడ దృశ్యాలు ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో మా ప్రతినిధి పెట్రేష్ అందిస్తారు. పెట్రేష్, ఏం జరుగుతుంది? మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు, రంగారెడ్డిలో భార్య న్యాయ పోరాటం చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే గతంలో పెళ్లి జరిగి కూడా సుమారు మాకు 10 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక వికలాంగు కొడుకు పుట్టడం అయితే జరిగింది. కొడుకు పుట్టినందుకు భర్త మమ్మల్ని బయట రోడ్డు మీద పాడేయడం అయితే జరిగిందని చెప్తున్నారు. ఒకసారి భార్యతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఒక నిమిషం. ఏం జరిగింది అసలు గత 2 రోజుల నుంచి? గత 2 రోజుల నుంచి మీరు మీ అత్తగారింట బైఠాయించడం జరిగింది. అసలు ఏం జరిగింది మేడం? 2014లో మ్యారేజ్ అయింది. 2014లో మ్యారేజ్ అయింది. 2016లో బాబు పుట్టాడు. ఫిజికల్ మెంటల్ ఛాలెంజ్. వాళ్ళని ప్రెజర్ చేసారు మేడం. వాళ్ళని ప్రెజర్ చేసారు మేడం. బాబు సరిగా పుట్టలేనని. మేడం బాబు ఇట్లా పుట్టడం అదొకటి నా చేతిలో లేదు కదా మేడం. బాబు ఇట్లా పుట్టడం అయితే ఉధృతంగా అనిపిస్తుంది పూర్తిగా కూడా. ఒకసారి మనం చూడొచ్చు కూడా, ఇక్కడ ఉధృత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి అయితే చూడొచ్చు, భార్య భర్తకు ఏదైతే మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, డోర్ ఇరగొట్టే ప్రయత్నం అయితే పూర్తిగా అయితే చేస్తున్నారు. భార్య మాత్రం నాకు భర్త కావాలి అంటూ నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మాకు వికలాంగు కొడుకు పుట్టాడు, అందుకే మమ్మల్ని భర్త యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పటి వరకు కూడా మీ భర్త యాక్సెప్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో నేను. అవును మేడం, నేను చాలా ట్రై చేసిన. ఇరు వర్గాల మధ్య మీటింగ్ ఏర్పాటు ఏ మీటింగ్ ఏర్పాటు చేయలేదు. 7 years అయింది. నిన్న మధ్యాహ్నం వచ్చిన ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. కోర్టులో చూసుకోమంటుర్రు. భర్త ఎప్పుడైనా మాట్లాడారా? ఈ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? 2014లో మ్యారేజ్. 2014 నుంచి పెళ్లి జరిగింది. మరి ఇప్పటికీ కూడా ఇన్నేళ్ళు అవుతున్నాక కూడా ఎందుకని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు? అంటే వికలాంగు ఫిజికల్ ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేయట్లేదు. అవును మేడం, బాబు ఇట్లా ఉన్నాడు. అంటే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న కొడుకుని యాక్సెప్ట్ చేయాలి ఇంటెన్షన్ ఉంది తనకి. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? నాకు న్యాయం జరగాలి. అయితే ఇక్కడ చూడొచ్చు కూడా, కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా, ఆ మహిళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే భర్త వాళ్ళ ఇంట్లో అత్తమామలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో అయితే డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అమ్మాయి తరపున వాళ్ళు మాత్రం డోరు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా కూడా అటు వర్గాలు ఉన్న వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళు డోర్లు బద్దలు కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గత 7 సంవత్సరాల నుంచి జ్యుడిషియరీ న్యాయ పోరాటం నేను చేస్తున్నాను, కానీ ఎటువంటి స్పందన మా భర్త నుంచి లేదు. కౌంటర్ల మీద కౌంటర్లు వస్తుంది, వాయిదాల మీద వాయిదాలు జరుగుతుంది, నాకు న్యాయం జరగట్లేదు. మా భర్త మాత్రం కేవలము నిన్ను మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ కొడుకుని మాత్రం యాక్సెప్ట్ చెయ్యను అని అంటానంటే ఎంత దారుణమైన విషయం అనేది పూర్తిగా చెప్పాలి. ఎందుకంటే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఎవరైతే కుటుంబానికి సంబంధించిన భర్త ఉన్నాడో అతను నిన్ను మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను, వికలాంగుడికి ఒక వికలాంగు కొడుకుని నేను యాక్సెప్ట్ చెయ్యను, అతన్ని ఎక్కడైనా హాస్టల్లో వదులుతావా, ఎక్కడ వదులుతావా అతన్ని అక్కడ వదిలేసి నా ఇంట్లోకి రావాల్సిన అవసరం ఉంది, నా ఇంట్లోకి రావాలి అని అంటూ భర్త చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా కూడా ఇక్కడ ఒక ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ భర్త అంటే ఇంత జరుగుతుంటే మీ
భర్త ఇక్కడ కనిపించేమో మేడం తెలియదు. నిన్న మధ్యాహ్నం కలిసిండు, పోలీసు వాళ్ళు ముంగట కూడా మాట్లాడిండు కానీ రెస్పాండ్ లేదు. ఎక్కడికి వెళ్ళిండో నాకు తెలియదు. అంటే ఇంత గొడవల ఇప్పుడు ఇతను సఫర్ అవుతున్నాడు అని అయితే తెలుస్తుంది కదా. చూసాడు మేడం, బాబుని చూసి కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. అంటే పూర్తిగా కూడా చూడొచ్చు గొడవ భయభ్రాంతులకు అయితే పూర్తిగా గురవున్నారని కూడా తెలుస్తుంది. తెంగేసినాడు. నువ్వు మొట్ట ఇస్తున్నావు ఇట్లా, నువ్వు ఎందుకున్నావురా? ఎందుకున్నావు? ఏం బిక్కున్నావురా? నీకు రక్తం వస్తుంది. ఒక్క నిమిషం బ్రదర్, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఎవరైనా ఒకసారి మాట్లాడతారా? వాళ్ళ అన్నయ్య మాట్లాడిన వాళ్ళు ఒకసారి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒక్కసారి. ఓకే రైట్. ఎప్పుడు జరిగింది? నిన్నటి నుంచి కూర్చున్నాం మేము, ప్రశాంతంగా మాట్లాడదామని నిన్నటి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. రాత్రంతా ఎక్కడనే కూర్చుంది పిల్ల, రాత్రంతా ఎక్కడనే కూర్చుంటే ఎన్నిసార్లు ఇలా కూర్చుంటే అస్సలు వినలేడు. మాకు రిక్వెస్ట్ చేసినాం, మేము రిక్వెస్ట్ చేస్తే నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడిండు. ఆడవాళ్ళన్నా కూడా అసలు నాలెడ్జ్ లేకుండా నోటికి వచ్చిన మాటలు అన్న పడ్డది పిల్ల పాపం. కోర్టులో కేసు నడుస్తుంది కదమ్మా, మరి నడుస్తుంది. డైవర్స్ కేసు వేయలేడమ్మా, డైవర్స్ కేసు వేయలేడు. ఈ పిల్ల రావద్దని కూడా స్టే తీసుకురాలేదు. నిన్న రువాబ్గా మా ముందన్నాడు, నాకు డైవర్స్ వద్దు, ఈమె కూడా వద్దు, నేను డైవర్స్ తీసుకోను, ఈమెను వద్దులను కూడా రెండింటి ఎటు కాకుండా చేస్తున్నాడు. ఈమె భార్య కావాలి, అలైక్య కావాలి అని అంటున్నాడా? ఇప్పుడు ఏం అదేం చెప్పలేదు నిన్న. సరే అట్లేం ప్రాబ్లం లేనప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడరంటే ఒప్పుకుంటాడు. దానికి మీరు ఎందుకు వచ్చిండ్రో వెళ్ళిపోండి, ఇక్కడ ఏదన్నా కోర్టులో చూసుకోండి. భార్య కావాలి, కొడుకొద్దు, భార్య కావాలి, కొడుకొద్దు. అదే ఏమన్నా అంటే వాళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే కదా. అంతే అంతే. ఇప్పుడు ఇద్దరు వద్దు, ఇప్పుడు ఈ వద్దు, బాబొద్దు, మా చెల్లెలు బ్రతికేం కావాలి అంటే ఎవరు కూడా వికలాంగులు పుడతారని కనరు కదా. అది ఎడ్యుకేటెడ్ అంట, మరి ఏ ఎడ్యుకేటెడ్ అని తెలియట్లేదు. నిన్న వచ్చినామండి, చాలా రిక్వెస్ట్ చేసినాం. ఇదే పెద్ద అయినా వచ్చి నిన్న కాల్ పట్టుకున్నాడు, వద్దయ్యా మేము ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఇట్లాంటిది ఏమైనా ఉందా? ఆల్రెడీ వీళ్ళ ఫ్యామిలీలో ఉన్నారు, పసిపిల్లగాడు ఏం చేసిండు, అయినది ఏం తప్పు, భర్త కూడా ఉంటుంది కదా, బాధ్యత ఉంటుంది ఇప్పటికీ కూడా బాబుని సఫర్ చేస్తున్నట్టే. నిన్నటి నుంచి అమ్మా వీళ్ళ యానివర్సరీ వచ్చి కలిపి 5 నిమిషాలు ఒకటే రిక్వెస్ట్ చేసినామండి. 5 నిమిషాలు మాట్లాడు మాతో ప్రశాంతంగా, అస్సలు వినలేదు. రాగానే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడు. అక్కడికి ఇల్లీగల్ అఫైర్స్ అట్లా ఏమో ఇంకా చేస్తే కూడా పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటలేరు మేడం, న్యాయం జరుగుతలేదు. అంటే పోలీసులు కూడా స్పందించట్లేదా దీనిపైన? లేదు, వీళ్ళు మొత్తం ఫాల్స్ అలిగేషన్ పెట్టారు. అంత నిన్న ఎస్ఐ గారు ఏమని చెప్పారంటే మా అబ్బాయిని ఇస్తలేడు, ఇట్లా మా వైఫ్ ఎంజాయ్ చేస్తున్నది అది అని చెప్పేసారు. అంటే ఎస్ఐ మేడం తెలియదు యాక్చువల్లీ టాపిక్ ఏందో. అయితే బాబుని చూసిన తర్వాత మొత్తం ఫాల్స్ కేసు పెట్టి మీరు ఇక్కడ కేసు పెట్టడానికి వచ్చారని చెప్పి తిట్టి వెళ్ళగొట్టింది. మీరు ఏదన్నా కోర్టులో చూసుకొని చెప్పి మేడం కూడా గత 7 సంవత్సరాల నుంచి మీరు కోర్టులో మాట్లాడుతున్నారు. మా మధ్యవర్తులు మాట్లాడారు, అందరూ మా కులస్తులు మాట్లాడారు, చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు వాళ్ళు. మా కులస్తులు కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు, కూర్చొని మాట్లాడుకున్నా పిలిచారు. ఇక్కడ వరకు పిలిచి ఏం చేశారంటే అప్స్కోండ్ మన కుర్మ సంఘం ఎమ్మెల్సీ గారు కూడా పిలిచి మాట్లాడదామమ్మా రండి అని చెప్పి మేము అందరూ కూర్చున్న తర్వాత అక్కడ వస్తా అని చెప్పి అప్స్కోండు. అంటే కేవలం వికలాంగుడుగా పుట్టిన కొడుకు వల్లనే భార్యను వద్దు. అంతే అబ్బాయి వద్దు, అమ్మాయి ఓకే. అంటే అబ్బాయిని ఏం చేయాలంటే చంపేయాలా, లేకపోతే ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలంటే చెప్పడు, రీజన్ చెప్పాడు. నాకు అబ్బాయి వద్దు, మీరు రండి, నువ్వు రా అంటాడు. ఇద్దరికి పుట్టిన అబ్బాయినా ఇట్లా వద్దంటాడు. ఇప్పుడు వికలాంగుల పుట్టంగా వాళ్ళ చేతిలో ఉండదు కదా, ఇంకా వాళ్ళని ఇంకా చాలా మంది దగ్గరికి తీస్తారు. ఆయన కన్న ప్రేమ ఉండదా అతనికి? మేడం చాలా మంది డీసీపీ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్
చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. అతనికి ఏమని చెప్పారంటే నెక్స్ట్ బేబీ పుడతాడు, మంచి హ్యాపీగా హెల్తీ లైఫ్ ఉంటుంది, హాస్పిటల్ చూపించుకొని సరైన ట్రీట్మెంట్ చేయించుకో, అట్లా ఉండదు, నీ అదృష్టంలో అట్లా కలిగిందేమో, మీరిద్దరు మంచి స్ట్రాంగ్ ఉంటే ఆ అబ్బాయి కూడా బాగుంటాడు, ఎవరైతే బేబీ సెకండ్ బర్త్ ఇస్తారో అతనే చూసుకుంటాడేమో అని చాలామంది డీసీపీ కానీ చాలామంది పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చాలా కౌన్సిలింగ్ అయింది మాకు. ఇతనికి ఏంటంటే లో పాయింట్ కోర్టులో పోతే వీళ్ళు ఏం చేయలేరు అని చెప్పేసి కోర్టులో పోయేదాకా చేశాడు ఇతను. కోర్టులో పోయేదాకా చేశాడు ఇతను. ఏంటంటే కోర్టులో పోయినాక ఇంకేం చేయలేరు కదా, పోలీసు కూడా ఏం స్పందించలే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి లాయర్ సజెషన్ చాలా క్రిమినల్ మైండ్. లాయర్ ఎట్లా చెప్తారో అట్లా స్టెప్స్ చేస్తాడు, అది మేడం. ప్రస్తుతం మీకు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పుడు కూడా మా తరఫున ఏమన్నా తప్పు ఉంటే కూర్చొని మాట్లాడదాం, మాట్లాడి పెద్ద మనుషుల సమక్షంలో మా చెల్లిని ఇంట్లో తీసుకోండి, మా అల్లుని ఇంట్లో తీసుకోండి. మీకు ఏ విధంగా మీకు హెల్ప్ కావాలన్నా మేము కూడా చూసుకుంటాం, ఫ్యామిలీ సపోర్ట్ కూడా మేము చేస్తుంటున్నాం, మేము అట్లా వదిలేము. హెల్ప్ కావాలంటే కూడా మేము చేస్తాము, ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని కూడా చేస్తా అని చెప్పినాం. ఎందుకంటే మాకు మా చెల్లిని ఇంకొక పెళ్లి చేసే ఉద్దేశం నాకు అస్సలేదు, కలిసి ఉండాలనుకుంటున్నారు. అదే మేడం, మాకేం లేదు. ఇప్పుడు కూడా మేము మా పాపని ఇంట్లో తీసుకోండి, హ్యాపీగా ఉండండి. మా వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ మీ ఇంటికే రాం, మేము ఇంటికే రాం. చెల్లని ఇంకా కొడుకుని మంచిగా చూసుకుని ఫైనాన్షియల్ హెల్ప్ కావాలని కూడా మేము చేయడానికి రెడీ ఉన్నాం. కానీ మా చెల్లిని వదిలేకండి, మా చెల్లికి ఇంకో పెళ్లి చేసే ఇంట్రెస్ట్ కానీ అది మాకు లేదు. లోపలనే ఉన్నారు, గడి కూడా తీస్తలేరు, ఏమంటున్నారు? వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ బాబు ఖరాబ్ అయ్యాడు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళే వీళ్ళు నేర్పించింది. ఆ బాబు కొన్ని రోజులు సరే నాకు అదృష్టం ఇద్దే అనుకున్నాడు, కానీ వీళ్ళకి ఏడా బడ్డని పని ఒత్తిడి అవుతుందో అది వీళ్ళు అంటే ఇప్పుడు సోషల్ స్టేటస్, వీళ్ళకి సోషల్ స్టేటస్, ఈ అబ్బాయిని మేము ఫంక్షన్స్ లేదా క్యారీ చేయలేము, మాకు ముఖం చాట చేయలేమని ఈ విధంగా మమ్మల్ని చేశాడు, అరెస్ట్మెంట్ చేసి నీట్గా పంపించేశారు. ఇప్పుడు తెరిచే అంటే డోర్లు తెరిచే ప్రయత్నం అయితే జరుగుతుంది మేడం. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఏదున్నా కోర్టులో చూసుకుందాం, మేమైతే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు లేదని ఇదే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. ఏదైనా కోర్టులో చూసుకోండి, మేము వచ్చే కూడా మనం ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు అత్తమామలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది అలాగే, అయినప్పటికీ కూడా వాళ్ళు డోర్లు ఓపెన్ చేయని పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా ఒకసారి మనం చూడొచ్చు, విండోస్ బ్రేక్ అయితే చేశారు, ఇక్కడ లోపల మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ అంటే ఇంతమంది వస్తున్నారు కదా, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా మీరు. ఓకే, మీ బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మాట్లాడండి, అసలు మీకు ఏమైతుంది చెప్పండి. అంటే చూడొచ్చు కూడా ఇక్కడ లోపల ఉన్న వాళ్ళు భయప్రాంతులకు గురవుతున్నారని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా మనం ఇక్కడ విజువల్స్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒకవైపు వాళ్ళ హస్బెండ్ మాత్రము అబ్స్కాండింగ్ అని అయితే చెప్పొచ్చు. మనం మొత్తం మీద అయితే ఒకసారి వాతావరణం కూడా విజువల్స్ లో చూడొచ్చు. వాళ్ళ హస్బెండ్ మాత్రం నిన్నటి నుంచి అలాగే గత 2 రోజుల నుంచి రాత్రి వేళ కూడా ఎన్ని రోజుల నుంచి కూర్చున్నారు నిన్న ఇక్కడ? నిన్నటి నుంచి వచ్చిరట, నిన్న రాత్రి అంతా కూడా. మీరేమవుతారు? అలాగే మదర్ని. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోర్టుల కేసు నడుస్తుంది, అయినా మీరు ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది? 8 ఏళ్ళు అయిపోతుంది భరించలేక. ఎన్ని రోజులు కోర్టు అంటే ఎన్ని రోజులు కోర్టు అంటే ఇటు చేయడు అటు చేయడు, నువ్వు ఇట్లనే ఉండాలి నేను ఇట్లనే ఉండాలి అన్న మాట సమాధానం చెప్తున్నా. అంటే ఆడపిల్ల నాకు ఎంత బాధ ఉంటుంది నాకు లైఫ్. అట్లా ఆయనకు సేఫ్టీ, ఆయన మగవాడు ఏడ నిలబడే రాజ్యమే. మరి నా పిల్ల, నా లైఫ్, నేను నాది గడిచిపోయినాక నా పిల్ల నేను జాబ్ చేస్తాను ఎక్కడ చేస్తుంది నా పాప? ఆ పిల్లోడికి సేవ చేయవలసి వస్తుంది, ఇంకెక్కడ చేస్తుంది అట్లా అన్నప్పుడు నేను ఇన్ని రోజులు అడుగుతున్నాడు కదా, మరి పూర్తిగా కూడా తన కొడుకును వదిలేస్తారా నేను యాక్సెప్ట్ చేస్తా అని అంటున్నాడు. మరి భార్య ఏమంటుంది? నాకు కనకాడుపు నా పిల్లగాడు కావాలి, నువ్వు కావాలి, నా పిల్లగాడు కావాలి, నువ్వు కావాలి అంటుంది. ఏమంటుంది? వదులుకోను బాబు, నేను కూడా సేవ చేసుకుంటాను, నువ్వేం టెన్షన్ తీసుకోకు,
నాకు ముద్దాన్న పెట్టి నా పిల్లగాని చూసుకో, నువ్వు మంచిగా ఉండు ఇట్లా అంటుంది. ఫినాన్షియలీ కూడా మీరు ఆతిస్తా, మీరు హెల్ప్ చేస్తా అని కూడా అంటున్నారు కదా. ఎవరు నేను రాసిస్తాను? ఏం రాసి ఫినాన్షియలీ కూడా బాబుకి ఏమైనా కావాలంటే మేము కూడా చూసుకుంటామని అలాగే తల్లిదండ్రులకు కూడా మీరు చెప్తున్నారు కదా. చెప్పినాము. ఇంకేంది మీ వద్దంటుండు, అస్సలు వద్దంటుండు. ఇగో మదరు వాళ్ళ ఫాదరు అయితే వాళ్ళ మరిది కూడా ఎక్కువ మటుకు ఇన్వాల్వ్ చేసి ఆ పిల్లగాని ఆయన ఇట్లా వాష్ చేసేస్తారు బ్రెయిన్. చెప్పండి మనం కిందికి పోతే వాళ్ళు ఒక్క నిమిషం అయితే పూర్తిగా కూడా ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అలేఖ్యకి న్యాయం జరగాలంటూ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరూ స్థానికులు, అంటే అలేఖ్యకి సంబంధించిన చుట్టాలు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళందరూ కూడా న్యాయ పోరాటం చేస్తాం, మేము ఇక్కడ నుంచి కదిలేదు, భర్త వచ్చి ఖచ్చితంగా మాకు చెప్పాలి అని అంటున్నారు. పూర్తిగా కూడా ఇక్కడ కరెంటు కట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే వికలాంగుగా పుట్టినందుకే నేను యాక్సెప్ట్ చేయట్లేదు, అటువంటి కొడుకు ఉండడం వల్ల మనకి సోషల్గా మనకి ఎటువంటి రెస్పెక్ట్ అయితే ఉండదు అనుకుని ఆయన అపోహ పడడం అయితే జరుగుతుంది. ఒక వికలాంగుల వల్ల చాలా జరుగుతుంది. వాళ్ళ ఫిజికలీ హ్యాండిక్యాప్ కాదు, అయినప్పటికీ కూడా వాళ్ళలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. అది గ్రహించాలంటే కడుపు కోత ఆ తల్లికి మిగిలిస్తున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. నేను మా కొడుకును వదులుకోను అలా అని చెప్పి నా భర్తను కూడా నేను వదులుకోను అని అలేఖ్య చెప్పడం అయితే జరుగుతుంది. ఎంత వికలాంగులుగా పుట్టినా కూడా మా ఇద్దరికే కదా పుట్టింది, మేము మంచిగా చూసుకుంటాం, నాకు నా భర్త కావాలి, నా పిల్లోడు కూడా కావాలి, నా మదర్కి ఇంకా ఆ పాపకి కూడా చాలా ఎఫెక్షన్ ఉంది, తల్లి కొడుకును వదిలి అసలు ఉండలేను అని అలేఖ్య చెప్పడం అయితే జరుగుతుంది. భర్త మాత్రము ప్రస్తుతం అబ్స్కాండింగ్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. కెమెరామ్యాన్ శివతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. రాజేంద్ర నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్లో ఈ అమానుషం చోటు చేసుకుంది. భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. బిడ్డ మానసిక వైకల్యంతో పుట్టాడు అని భర్త వద్దు అంటున్నాడు. బిడ్డను వదిలేసి మాత్రం కాపురానికి రా, భార్య కావాలి, బిడ్డ వద్దు అని భర్త అంటూ ఉన్నాడు. కానీ నవమాసాలు కని మోసి పెంచిన తల్లి మాత్రం ఆ బిడ్డను వదులుకోలేకపోతుంది. ఇటు వివాహ బంధాన్ని కూడా వదులుకోలేకపోతుంది. అందుకే న్యాయ పోరాటానికి దిగింది. భార్య తరపు వాళ్ళు వచ్చి భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఉన్న గ్రిల్స్ని తొలగించి భర్తను బయటకు రావాలి అని పిలుస్తున్నారు. కానీ భర్త అత్తమామలు మాత్రం ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. పుట్టిన బిడ్డను ఏ తల్లిదండ్రులైనా వద్దు అని అనుకుంటారా? ఎంత వైకల్యంతో పుట్టినా మమకారాన్ని మాత్రం ఏ తల్లి తండ్రి చంపుకోలేరు. కానీ ఇక్కడ తండ్రి మాత్రం ఆ బిడ్డ వద్దు అంటున్నాడు. బిడ్డ పైన మమకారాన్ని చంపేసుకున్నాడు. భార్య కావాలి కానీ బిడ్డ వద్దు అని అంటున్నాడు. బిడ్డను వదిలేసి రమ్మని అంటున్నాడు. కానీ 9 నెలలు మోసి పెంచిన కన్న తల్లి మాత్రం ఆ బిడ్డను వదులుకోలేకపోతుంది, పేగు బంధాన్ని తెంచుకోలేకపోతుంది. అందుకే వివాహ బంధాన్ని కూడా వదులుకోలేక భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. కానీ భర్త మాత్రం బయటకు రావడం లేదు. అక్కడ గ్రిల్స్ను తొలగించి భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగిన మహిళను చూస్తున్నాం. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సహజంగా మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం, బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఎలాంటి వైకల్యంతో పుట్టినా ఆ బిడ్డలను సాకుకుంటారు, బిడ్డలను పెంచుకుంటారు, ఆ బిడ్డను మాత్రం వదిలేసుకోరు. ఇక్కడ తల్లి మాత్రం ఆ బిడ్డపై మమకారాన్ని వదులుకోలేక ఆ భర్తను బతిమాలుతోంది, తనను ఇంట్లోకి రానివ్వాల్సిందిగా బతిమాలుతోంది. అంతేకాదు బిడ్డను నేను చూసుకుంటాను, ఆ టెన్షన్ మీకు అవసరం లేదు, నేనే సాక్కుంటా, నేనే పెంచుకుంటా, ఆశ్రయం ఇస్తే చాలు అని ఆ తల్లి బతిమాలుతోంది. అయినప్పటికీ కూడా ఆ భర్త మనసు కరగడం లేదు. వైకల్యంతో పుట్టాడు అని బిడ్డనే వదిలేసుకోవాలి అనుకున్నాడు ఆ తండ్రి. వైకల్యంతో పుట్టినా సరే పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను వదులుకోవటానికి ఆ తల్లి మాత్రం సిద్ధంగా లేదు. అందుకే భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. ఏమంటలే, నేను నా బిడ్డ లెక్క చూసిన, నా పిల్లగాన్ని నా బిడ్డను అన్యాయం చేసిరు, నాకు బిడ్డ లేరు, నేను బిడ్డ లెక్క చూసిన అని చెప్తున్నారు. అంతే. ఇక ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే నా బిడ్డ లెక్క చూసినాను. మరి వికలాంగుడికి పుట్టిన వికలాంగులు లాగా పుట్టారు, వాళ్ళిద్దరికే కదా పుట్టింది, మరి యాక్సెప్ట్ చేయొచ్చు కదా. మరి మేడం మాట్లాడుతున్నారు, ఏమంటున్నాడు? అదే అంటే మీరే నాశనం చేసిరు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఏం చేస్తారంట? ఎవరు
ఎవరు నాశనం చేశారంట? ఇతన్ని అన్నాడు అనమాట, మీరే నాశనం చేసిరు, నేను మంచిగా చూసుకున్నా, నేను చేసిన అని అతడు చెప్పాడు. అతడు చెప్పిన మాట నేను విన్నా. నేను 5 అడుగులు ఉంటా. నేను ఒక్కసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఏమైనా అలక్యాన్ని ఎందుకని లోపలికి రానివ్వట్లేదు? మీ బాబు లేడు తర్వాత మాట్లాడతా. మరి డోర్లు ఎందుకు తీయట్లేదు అంటే అమ్మాయిని ఎందుకు లోపలికి రానివ్వట్లేదు? అంటే మీరు పెళ్లి చేసుకున్న తెచ్చుకున్న కోడలే కదా, మరి ఎందుకు లోపలికి రానిస్తలేరు? అంటే తెగదింపులు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారా? కూర్చుంటే అన్ని వివరాలు చెప్తాను. ఛాన్స్ ఇవ్వాలి. న్యాయం అన్యాయం అన్యాయం చేస్తారు మీరు, అన్యాయం చేస్తారు మీరు. జాబా అదే ఫ్రాడ్ చెప్పాడు సార్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని చెప్పాడు. 8 months పోయాడు.